హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రూలీ అకాడమీ. సో ఈ వీడియోలో మనం సింపుల్గా మాకప్స్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు మీకు ఈ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ని ఇలాంటి వెబ్సైట్ని ఫిగ్మాలో ఇలాంటి మోకప్స్ ఎలా కన్వర్ట్ చేయాలి, హై క్వాలిటీ మోకప్స్ అనేది నేను సింపుల్ స్టెప్లో మీకు చూపిస్తాను. ఇంతకు ముందు అయితే మనం ఫోటోషాప్ ఓపెన్ చేసి అందులో మన డిజైన్ ఓపెన్ చేసేవాళ్ళము. సో అలా ఇలాంటి మోకప్స్ క్రియేట్ చేసేవాళ్ళము. ఇప్పుడు మీకు సింపుల్‌గా ఒక క్లిక్‌తో ఇలాంటి స్టన్నింగ్ మోకప్స్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో ఈ వెబ్‌సైట్, ఇప్పుడు మన వెబ్‌సైట్ ఇలా ఉంది కదా! సో దీన్నే నేను కన్వర్ట్ చేసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ ప్లగిన్స్‌లోకెళ్ళండి. ప్లగిన్స్‌లో మీరు ఒకవేళ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకోకపోతే మేనేజ్ ప్లగిన్స్‌లోకెళ్ళి మోకప్ అని సెర్చ్ చేయండి. సో మోకప్ ప్లగిన్ వస్తుంది. విచ్ ఈస్ లైక్ ఈ గ్రీన్ కలర్ లైట్ ఐకాన్ కనిపిస్తుంది మీకు. మీరు క్లిక్ చేసి లెర్న్ మోర్, వ్యూ డీటెయిల్స్ అంటే యూ కెన్ సీ వ్యూ డీటెయిల్స్ అండ్ ఆల్. మోకప్ ప్లగిన్ అని ఉంటుంది. ఇది రన్ చేయండి. ఇది రన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనము ఇప్పుడు సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఫిల్టర్స్ వస్తాయి. సో ఫిల్టర్స్ వచ్చిన తర్వాత మనం పెయిడ్ వెర్షన్ అవసరం లేదు కాబట్టి స్టార్టింగ్‌లో ఫ్రీ తీసుకుంటాను. ఎందుకంటే ఫ్రీ మోకప్స్ ఆల్సో లుక్స్ గుడ్ ఫర్ మీ. సో ఐ విల్ క్లిక్ చేస్తాను. తర్వాత కేటగరీలోకొచ్చి మీకు ఎలాంటి మోకప్ కావాలనేది కేటగరీ సెలెక్షన్ జేసుకోండి. నాకు ల్యాప్‌టాప్ కావాలి. సో నేను ల్యాప్‌టాప్ సెలెక్షన్ జేసుకున్నాను. సో ల్యాప్‌టాప్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత నాకు ఈ డిజైన్ ఇప్పుడు ఇందాక మీకు చూపించింది ఇది బావుంది. ఇది క్లిక్ చేస్తా. వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా గ్రీన్ స్క్రీన్‌లో వస్తుంది. సో బేసిక్‌గా ఏంటంటే ఈ గ్రీన్ స్క్రీను మన డిజైన్ చేంజ్ అవుతుందనమాట. సో ఇక్కడ మీరు ఈ ప్లస్ దగ్గర క్లిక్ చేసి మన ఆర్ట్ బోర్డ్‌ని సెలెక్షన్ జేసుకోవాలి, ఫ్రేమ్‌ని. సో అప్పుడు మీకేంటంటే అది లోడ్ అవుతది. సో డిజైన్ లోడ్ అయింది కదా! ఈ లోడ్ అయిన తర్వాత మనకి ఎంత వరకు కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి బేసికల్లీ. సో అడ్జస్ట్ నాకిప్పుడు టాప్ నుంచి కావాలి. నేను అడ్జస్ట్ చేసుకొని క్రాప్ అని క్లిక్ చేస్తా. సో ఇక్కడ మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ ఉంటాయి అగైన్. విత్ లేయర్స్ అంటే మీకు ఓన్లీ ఆ ల్యాప్‌టాప్ అండ్ మాకప్ సెపరేట్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ సెపరేట్‌గా వస్తుంది. సో నాకు ఒకటి విత్ లేయర్స్ చూపిస్తాను. ఒకటి వితౌట్ లేయర్స్ చూపిస్తాను. సో నాకు సైజ్ గూడా ఇక్కడ మీకు 3000, 6000 అని పెట్టుకోవచ్చు. నాకు 3000 సరిపోతది. పేస్ట్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్‌లీ పేస్ట్ ఇన్ ఫిగ్మా అన్నమాట ఇలా. సో మీకు అర్థమైంది కదా! సో దీంట్లో ఏంటంటే ఇది మీకు లేయర్డ్ కాదు. లేయర్స్ ఉండవు, ఏముండవు. జస్ట్ ద మోకప్. సో ఇప్పుడు నాకు సేమ్ ఇమేజ్ విత్ లేయర్స్‌తో పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. పేస్ట్ అయింది కదా! సో పేస్ట్ అయింది. ఇది మీకు వితౌట్ లేయర్స్, ఇది విత్ లేయర్స్. విత్ లేయర్స్ అంటే నథింగ్ బట్ నేను చెప్పినట్టు ల్యాప్‌టాప్ మీకు మూవ్ చేసుకోవచ్చనమాట. ఎలా కావాలితే అలా. ఇవన్నీ. సో అన్ని మోకప్స్‌లో అన్ని లేయర్స్ రావు. ఒక్కో దాంట్లో ఓన్లీ బ్యాక్‌గ్రౌండే ఒక లేయర్‌లా ఉంటుంది. ఓకే. సో ఇలాగే మనం ఎన్ నంబర్ ఆఫ్ మోకప్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. లెట్స్ ట్రై వన్ మోర్ ఎగ్జాంపుల్. సో నౌ ఇక్కడ ఫ్రీలోనే నేను డెస్క్‌టాప్ సెలెక్షన్ చేసుకుంటా. సో మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ అన్ని యాపిల్ డెస్క్‌టాప్ కనిపిస్తున్నాయి. సో వన్ ఆఫ్ ది డెస్క్‌టాప్ మీరు సెలెక్షన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ప్లస్ నొక్కి ఇక్కడ ఫ్రేమ్ పైన క్లిక్ చేయండి. ఆర్ట్ బోర్డ్ ఆర్ ఫ్రేమ్. ఓకే. అగైన్ ఏ ఏరియా కావాలనేది చూసుకోవాలి. నాకైతే ఇప్పుడు ఈ క్రెడిబిలిటీ ఏరియా పెట్టాలనుకుంటున్నా నేను. సో ఇది ఓకే చేస్తా. క్రాప్. సో అది కనిపిస్తుంది గదా! సో ఇది చేంజ్ జేసుకోవాలంటే మళ్ళీ దాని పైన క్లిక్ చేసి ప్లస్ పైన మీరు మళ్ళీ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా రీసెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. వన్స్ మీరు చేసుకున్న తర్వాత అగైన్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ లేయర్స్ మీకేం లేదు. బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు కాబట్టి ఇది ట్రాన్స్‌పరెన్స్‌లోనే వస్తుంది. అప్పుడు మీరేం 3000లో పేస్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్‌గా ఇది డెస్క్‌టాప్ ట్రాన్స్‌పరెంట్ వచ్చింది. సో మీరేం చేయాలంటే బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోవాలి దీనికి. ఇలా వస్తుంది బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకుంటే. I think this video will be very helpful for UI/UX designers. Try Mockup plugin. And if you want to watch more videos like this, follow Truly Academy.